స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ప్రాజెక్ట్ వర్క్ చేశాం కానీ వర్షంలో శ్రమించే మొత్తం నిజానికి మండుదండల్లో చేసేది మీరే. మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. ఇది చూసి చలించిన చిన్నారులు మా రియల్ హీరోస్ మీరే. ఈ సమాజ పరిశుభ్రత కోసం, ప్రజా ఆరోగ్యం కోసం నిరంతరం 24 గంటలు 360 రోజులు కూడా ఈ సమాజ రోడ్లన్నీ శుభ్రం చేయడం కోసం మీరు అహర్నిశలో ఎండ వాన చలి అని తేడా లేకుండా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులే రియల్ హీరోస్ అంటూ చిన్నారులు ఈరోజు మద్దతు తెలియజేశారు. హ్యాండ్ వాష్ అని చెప్పి మేము మామూలుగా జనరల్గా చేస్తాం, కానీ సమాజాన్ని క్లీన్ చేసేది మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులే. వీరికి అండగా మేముంటామంటూ చిన్నారులు ముందుకొచ్చారు. వీరి యొక్క సరికొత్త ప్రయోగాత్మక కాన్సెప్ట్కి మేము సలాం చేస్తూ ఉన్నాం. వీరి యొక్క చిన్నారుల యొక్క కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చిన మన రెహమత్ అలీ సార్కి, అదేవిధంగా వీళ్ళని ప్రోత్సహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పబ్బర్తి వీరాంజనేయులు గారికి కూడా మా సిఐటి మున్సిపల్ వర్కర్స్ తరఫున ప్రత్యేకంగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే కాన్సెప్ట్ని ఈరోజు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. వీళ్ళ కష్టాన్ని, మున్సిపల్ వర్కర్స్ కష్టాన్ని గుర్తించిన చిన్నారులకు మరొకసారి పేరున మీకు అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ మున్సిపల్ కార్మికులకి కొండపల్లి మరియు ఇబ్రాహీంపట్నం అందరి కార్మికులకి గతంలో మెడికల్ క్యాంప్ పెట్టున్నాను ఒక 4-5 years బ్యాక్. అప్పుడు టీచర్ని, ఇప్పుడు టీచర్ని, అప్పుడు స్టూడెంట్గా అందరినీ మా స్టూడెంట్స్తో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. తర్వాత మొన్న మధ్య మీరు వేసుకున్నటువంటి హెల్మెట్ మరియు జర్కిన్ అభ్యుదయ ఫౌండేషన్ పెట్టు కొండపల్లి మరియు ఇబ్రాహీంపట్నం కూడా అదే విధంగా ఇచ్చాను. అయితే నేను ఒక మాస్టర్గా పిల్లలకి చేత డయాగ్రామ్స్ ఇప్పించాము, ఎస్ఏ రేటింగ్ పెట్టించాము, వ్యాసరచనలు అన్నాము. ఈ రకంగా వాళ్ళకి గ్లోబల్ వార్మింగ్ అని కానీ, హ్యాండ్ వాష్ డే కానీ, లేకపోతే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అని కానీ, ఈ విధంగా వాళ్ళకి వీటి మీద చెప్తూ వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ చేయించాం. కానీ వాస్తవంగా గమనిస్తే నిజానికి ఆ కష్టం, ఆ ఇంప్లిమెంటేషన్ కేవలం మీతోనే సాధ్యం అవుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఈరోజు మా పిల్లలతో మీ దగ్గరకు వచ్చి మాకు చేతులను ఏదో చేసి మీకు కంపల్సరీ మద్దతు తెలిపాలి. మీ విలువ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఊరు మొత్తం ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి ఊరిలో ఉంది. సో ఇదే సందర్భంగా ఊరిలో ఉన్నటువంటి ప్రజలు కూడా చిన్న సందేశం ఏమిస్తామంటే, క్లీనింగ్నెస్ అనేది అల్టిమేట్గా మీరే చేసినప్పటికీ ప్రతి ఒక్కరు బాధ్యత స్పందిస్తూ అది జాగ్రత్తగా ఎక్కడికక్కడ చెత్త లేకుండా చూస్తూ అవసరమైతే కాల్ చేసి మీకు సహకరిస్తూనే మా ఆరోగ్యం ఉంది. ఎందుకంటే మా ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎప్పటికైనా సరే మీరే గొప్ప, మీకు ఇంకో పర్సన్ సాటి లేరు అని చెప్పుకుంటూ మా పిల్లలు కూడా ప్రతి స్టూడెంట్ ఒక చిన్న మాట చెప్తారు. సార్ చెప్పినా కూడా తెల్లవారుజామున లేచి ఎండైనా వానైనా ఏదైనా సరే పరిశుభ్రంగా చేసేదానికి మీకు కూడా సపోర్ట్గా వాళ్ళు అలా చెత్త తీసుకొచ్చి బయటపడేయకుండా కనీసం ఒక క్యారీ బ్యాగ్స్లో ముడేసి పెట్టినా, లేదంటే ఈ 4 రోజులు దాంతో పిల్లలకు ఈ దోమల వల్ల కానీ ఆరోగ్యం అది కూడా మాకే ఇబ్బంది, పిల్లలకి కుటుంబానికి ఇబ్బంది. కాబట్టి కనీసం రాత్రికి కాల్ చేయడం జరిగినా ఎంతో కొంత కొద్దిగా ఏదైనా మెయిల్ చేసినట్టుగా ఉంటుంది. అలా వదిలేసేసి పోలిథిన్ కవర్స్లో కూడా పెట్టకుండా ఓపెన్గా పారేసేసి అట్లా పడేసేస్తున్నారు. కొద్దిగా అది కూడా అందరూ గమనించాలని చెప్పి అవకాశం ప్రాజెక్ట్ వర్క్ చేశాం కానీ వర్షంలో శ్రమించే మొత్తం పరిశుభ్రంగా చేసింది మీరే. ప్రపంచ పర్యావరణ నిజానికి మండుదండల్లో పరిశుభ్రం చేసేది మీరే. జాతీయ పరిశుభ్రత దినోత్సవం అంటూ వ్యాసరచనలు చేశాను, కానీ నిజానికి ప్రతిరోజు తెల్లవారుజామున కష్టపడేది మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.